అడుగుతున్నా, రామకృష్ణ రెడ్డి గారిని అడుగుతున్నా కదా, అంటే అభినందనలు వెల్లువ కాంగ్రెస్, కానీ బీజేపీ మౌనంగా ఉందట. బీజేపీకి ఇప్పుడు గతంలో గత 9 సంవత్సరాలు అమృత పథకం కానీ స్మార్ట్ సిటీ పథకాలు కానీ గత 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నిర్వహించారు. ఎప్పుడన్నా బీజేపీ ఇన్వాల్వ్ అయిందా? ఇప్పుడు కొత్తగా ఈ 9 నెలలు అవుతున్నది కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు మధ్యలో కూస్తున్నారు? మీరెంత తిన్నారు లెక్క తెలవాలంటే కేంద్రానికి రాయండి, సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. మీరు ప్రభుత్వం రాయండి, మీరు రాయండి. ఇప్పుడు మీరు రాసేటప్పుడు కేటీఆర్ గారు రాసేటప్పుడు ఇప్పుడు ఒక ఇష్యూ ఏంటంటే 3,500 కోట్లు 3,100 కోట్లు టెండర్ అయిందంటారు. కేటీఆర్ గారు చెప్పింది ఎంత? 8,800 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటున్నారు. అంటే అది అవినీతి అంటే అక్రమంగా సొమ్ము, అది 8,800 కోట్లు కాజేసినట్లు లెక్క. మరి పొంతన లేదు కదా, టెండర్కు నువ్వు అవినీతికి పొంతన లేదు. రెండోది, 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు అమృత పథకాలు కానీ స్మార్ట్ సిటీ పథకం కానీ మరి వాళ్ళు చేసినప్పుడు, వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండే రవీందర్ సింగ్ ఆరోపణ చేసిండు, కరీంనగర్ మా స్మార్ట్ సిటీలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, 1,500 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి రవీందర్ సింగే ప్రెస్ స్టేట్మెంట్ పెట్టించిండు. ఆయన టీఆర్ఎస్ పార్టీ మాజీ మేయర్. ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు బీజేపీ ఇన్వాల్వ్ కాలే. ఇప్పుడు కూడా 9 నెలలకు బీజేపీ ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదు. నిజాయితీగా ప్రభుత్వం నిజాయితీ ఉన్నా రాయండి, లేదు మీకు నిజాయితీ ఉంటే కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి నిజాయితీ ఉంటే గత 9 సంవత్సరాలుగా ఏం జరిగింది అమృత పథకంలో కానీ స్మార్ట్ సిటీలో కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది, కాంట్రాక్టర్ లెవెల్, ఇవన్నీ రాయండి. రాస్తే డెఫినెట్ గా ఎంక్వైరీ చేస్తాం ఇవన్నీ. కానీ మీరు కొట్లాడుకొని పొంతం లేని ఆరోపణలు చేసుకొని దానివల్ల బీజేపీని గుంజడం ఏందండి? బీజేపీకి ఏం సంబంధం? మేము ఈ రాష్ట్రంలో అధికారం లేము, దేశంలో అధికారంలో ఉన్నాము. ఈ యొక్క చిన్న పట్టణాలన్నీ అభివృద్ధి కావాలి, పెద్ద పట్టణాలు అభివృద్ధి, కార్పొరేషన్లు అభివృద్ధి కావాలని స్మార్ట్ సిటీ పథకం కానీ, చిన్న పట్టణాలు అభివృద్ధి కావాలని అమృతి పథకాలు కానీ తీసుకొచ్చి మంచి ఉద్దేశంతో డెవలప్ కావాలని మేము చేసినాం తప్ప దీంట్లో నీకెంత పంచుకున్నావు నాకెంత పంచుకున్నావు అనేటువంటి విషయాలకు మనం ఆలోచన చేసుకొని మీరు ఆరోపించుకున్నప్పుడు నిజంగా నిజాయితీ ఉంటే ఇద్దరు కూడా జాయింట్గా ఒక లెటర్ రాయండి కేంద్రానికి. కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖకు లెటర్ రాస్తే అక్కడ వాళ్ళు ఎవరితో ఎంక్వైరీ చేయించాలో చేస్తారు. పొంతన లేదు, టెండర్కును అవినీతికి పొంతన లేదు. గత 9 సంవత్సరాలకు ఈ 9 నెలలకు పొంతం లేదు. ఇవన్నీ లేకుండా మీరు మాట్లాడుకోండి, మీకు అభ్యంతరం లేదు. ఏంటిదంటే మీరెంత తిన్నారు లెక్కలు వేసుకోండి, కొట్లాడుకోండి. కానీ మమ్మల్ని ఎందుకు వస్తారు మధ్యలో బీజేపీని కాంగ్రెస్ భారతదేశంలో ఒక్క నిమిషం బైసాబ్, ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీతోని భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నదా, కలిసి పనిచేసిందా? అన్ని పార్టీలు, ఇది మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో ఏదో సందర్భంగా పొత్తు పెట్టుకుని కలిసి పనిచేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి పనిచేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా భారతదేశంలో ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఎన్నడూ కాంగ్రెస్ పార్టీతో కలిసి, గతంలో జనసంఘం ఉన్నప్పుడు కానీ 1980 నుంచి భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి కానీ కాంగ్రెస్ పార్టీతోని కలిసి పనిచేసే పరిస్థితే లేదు. కాంగ్రెస్ పార్టీతోని కలిసి పరిస్థితి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అవసరమే లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ విధానాలను, కాంగ్రెస్ పార్టీని కింద నుంచి మీ దాకా వ్యతిరేకించేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అయినంత మాత్రాన అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం భారతీయ జనతా పార్టీకి శాత కాదు. ఈ మాటకు ఆదాన్ని తీసుకొస్తారు. ఆదాని ఏంటిది, అమృత పథకాలు ఏంటిది, ఇవన్నీ ఒక ఆలోచన ఉండాలి మాట్లాడడానికి. ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నాం, ఆ సబ్జెక్టుకు సంబంధం ఏంటిది, ఇవన్నీ ఆలోచించుకుంటే మంచిది. శ్రీనివాస్ గారు, రైట్. ఇక్కడ ఒక ప్రశ్న రాకేష్ గారు, మీకు ఒక ప్రశ్న. ఇక్కడ ఒకటి, ఉపేందర్ రెడ్డి గారు కేవలం వాళ్ళ అల్లుడిని కాపాడుకోవడం కోసం మాత్రమే మాట్లాడుంటాడు, ఇవాళ కేటీఆర్కి పూర్తి సమాచారం లేదు అని అనుకోవడానికి, తన అల్లుడిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాట్లాడుంటాడు అని అనుకోవాలా? లేదంటే ఆయన కూడా ఎంతో కొంత సమాచారం ఉంది, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా మా జాయింట్ వెంచర్లు అనేటువంటిది గత 10 ఏళ్లుగా దగ్గర ఈ ప్రభుత్వం చేస్తుంది, లీగల్గానే మా అల్లుడికి వచ్చింది, దీంట్లో అన్ని అబద్ధాలు అనుకోవచ్చా అనేది ఒక అంశం. రామకృష్ణారెడ్డి గారు ఒక అంశం లేవనెత్తారు. గత కాంగ్రెస్ కూడా లేఖలు రాసిన బీజేపీకి, స్పందించలేదని ఆనాడు అన్నారు. ఇప్పుడు మేము బీజేపీ స్పందించట్లేదు అన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? గతంలో కూడా కాళేశ్వరం అవినీతి గురించి కానీ,
ఇంకో దాని గురించి కూడా చాలా బీజేపీ కేంద్రంలో బీజేపీకి రాశారు, అప్పుడు కూడా రాశారు. అప్పుడు స్పందించకపోవడాన్ని ఎట్లా చూడాలి, ఇప్పుడు మీరు రాస్తే బీజేపీ స్పందించకపోవడాన్ని ఎట్లా చూడాలి? ఈ రెండింటికి ఏంటి వేరియేషన్? సార్ ఇప్పుడు నేనేమంటాను అంటే బీజేపీ పార్టీ ఇంతకుముందు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా డైరెక్ట్గా వాళ్ళ హోంశాఖ సహాయ మంత్రి గౌరవ బండి సంజయ్ గారు సిబిసి తోటి స్వతంత్ర దర్యాప్తు జరిపిస్తామంటే జరిపించవచ్చు కదా, మీరే కదా హోంమంత్రి, ఇంకెవరు జరిపించాలి? మళ్ళీ ఇంకెవరన్నా పట్టుకొస్తారా? ఆయనే కదా హోంమంత్రి, ఆయనే సెంట్రల్ ఆయనే జరిపించవచ్చు కదా, ఆయన జరిపించకుండా అందుకే నవ్వొస్తుంది. ఆనాడు అమిత్ షా మోడీ వచ్చి కూడా ప్రధానమంత్రి ఇక్కడ కాళేశ్వరం ఏటీఎం లాగా ఉపయోగపడుతున్నప్పుడు కూడా ఇటువంటి ప్రశ్నలు వచ్చినాయి, నీరేసిన ప్రశ్నలే. అంతేందుకన్నా నీకు ఒక సింపుల్ చెప్తున్నాను. ఈరోజు ఒక ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే డైరెక్ట్గా బీజేపీ సెంట్రల్ మినిస్టర్ను చంపమని చెప్పేసి ఇగో ఆయన డైరెక్ట్గా సుపారీ ఇచ్చిండు.